జై శ్రీరామ్, జై హనుమాన్. భారతదేశంలో హనుమాన్ చాలీసా ప్రతి భారతీయుడు ఎప్పుడప్పుడు పఠిస్తూనే ఉంటాడు. అలాగే చాలామంది హనుమాన్ చాలీసా ఎప్పుడప్పుడు వింటూనే ఉంటారు. కనీసం అంటే హనుమాన్ చాలీసా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అలా హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది, ఏ సందర్భంలో పుట్టింది అనడానికి ఒక జానపదులలో ఒక కథనం ఉంది. ఈ హనుమాన్ చాలా మహిమాన్వితమైనది. దాని గురించి చెప్పుకుందాం. అయితే వారణాసిలో తులసీదాస్ అని చెప్పి ఒక సంత్ ఉండేవాడు. ఆయన నిత్యం రామనామ జపం చేస్తూ ఉండేవాడు. ఆయన రామచరిత మానస్ అనే పేరుతో రామాయణ గ్రంథాన్ని కూడా రాసినటువంటి మహానుభావుడు అన్నమాట. మహానుభావుడు. ఆయన నిత్యం రామనామ ఉపాసన తప్పితే ఆయనకు వేరే పని లేదు. అంతటి రామభక్తుడు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా రామనామ మంత్రాన్ని ఉపదేశించేవాడు. తారక మంత్రం అంటాం కదా, ఆ తారక మంత్రాన్ని ఉపదేశించేవాడు. తద్వారా అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా చాలా లబ్ధి పొందేవారు, రామ అనుగ్రహం పొందేవారు. ఇలా ఉంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరమత భక్తులు కూడా, పరమతానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఈయన గొప్పతనం తెలిసి ఈయన తెలియకుండానే ఈయన ఒక మహిమలు చాడుతూ ఉండేవాడు. ఈయన కావాలని ఏ మహిమలు ఏ విభూతులు చేసేవారు కాదు మన తులసీదాస్, సంత్ తులసీదాస్. అయితే ఈయన గురించి ఆ నోట విని పరమతానికి చెందిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపి ఆయన దగ్గరికి ఏదో మంచి చెడు చెప్పించుకుని వెళ్ళేవారు. దాంతో అక్కడ ఉండేవాళ్ళు ఎంత ఢిల్లీ పాదుషాకి, ఇది వారణాసి కదా, ఈయన మన మతం వాళ్ళని హిందూ మతంలోకి, తన మతంలోకి లాగేసుకుంటున్నాడు, ఏవో జిమ్మిక్కులు చేస్తున్నాడు అన్నట్టుగా ఆయనకి ఎప్పుడు నిరంతరం మోస్తూ ఉండేవారు. తులసీదాస్ మీద పితూరీలు మోస్తూ ఉండేవారు. ఆయనకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఎవరైనా తన దగ్గరికి వస్తే రామనామ మహిమ గురించి చెప్పేవాడు, రామనామ మంత్రాన్ని ఉపదేశించేవాడు మన సంత్ తులసీదాస్. ఇలా ఉండగా ఒకరోజు ఆయన నిత్యాన కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పద్ధతులు ఆయన రాసుకుంటూ పాడుకుంటూ రామకీర్తన రాముడితోనే గడుపుతూ ఉండేవాడు తులసీదాస్. అలా ఉన్నప్పుడు అక్కడ ఆ ఊర్లో ఒక ధనవంతుడికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పెళ్ళయింది. ఈ కథ జానపదుల్లో ఉంది. ఎందుకంటే హనుమాన్ చాలీసా ఎప్పుడు పుట్టిందో ఏం పుట్టిందో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవంగా అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఉత్తరాదిన వారణాసిలో కూడా ఈ కథకి ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తారు. అప్పుడు హనుమాన్ చాలీసా గురించి అడిగినప్పుడు ఈ కథ అక్కడ ఈ ప్రస్తావన వస్తుంది ఖచ్చితంగా. అయితే ఒక ధనికుడు ఒక కొడుకున్నాడు. కొడుకు మంచి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ భార్యాభర్త ఇద్దరూ చాలా హాయిగా ఉన్న టైంలో, చాలా సుఖ సంతోషాలతో జీవితం గడుపుతున్న టైంలో ఆ భర్త పోయాడు. అంటే ఆ ధనికుడు కొడుకు చనిపోయాడు ఏదో జబ్బు చేసి. దాంతో ఆ ధనికుడు కోడలు బోరున విలిపిస్తూ ఇలాగేంటి పెళ్ళైన 2 సంవత్సరాలు కూడా గడిచినట్లేదు, ఈ 2 సంవత్సరాల్లో ఇలా తీసుకెళ్ళిపోయేవా దేవుడా అని చెప్పి విపరీతంగా ఏడుస్తోంది. అప్పుడు అంటే కాలానికి ఇవన్నీ ఎందుకు, మన సుఖ దుఃఖాలతోనూ మన కష్ట నష్టాలతో కాలానికి పని ఉంది, తన పని చేసుకెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఆ టైంలో ఏం చేయాలో తోచక బోర విలిపిస్తున్న నా భర్త పోయాడు, నేను ఇలాగా సౌభాగ్యం కోల్పోయాను, ఎలాగా ఏంటి, నేను ఏం అన్యాయం చేశాను, దేవుడా నన్ను ఎందుకు ఇలాగా నువ్వు శిక్షించావని చెప్పి ఆ అమ్మాయి, అంటే ఆ ధనికుడు కోడలు బాధపడుతూ ఉంటే ఇంకా సాయంత్రం అవుతుంది, అంత్యక్రియలు చేయాలి, పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదా, నీకు తెలుసు కదా అమ్మ, ఊరుకో అని చెప్తున్నా వినకుండా ఈ పాడి కట్టడం, ఈ అంత్యక్రియలని ఏర్పాటు చేసి ఆ చచ్చిపోయిన కుర్రాడిని, ఆ యువకుడిని మోసుకు వెళ్తున్నారు. దాని ముందు పరిగెట్టుకుంటూ ఏడుస్తూ బోర్న వెళుతూ ఉంటే అక్కడ తులసీదాస్ గారి ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర ఆయన జపం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి ఆ కాలి మీద పడి తులసీదాస్కి ఏడుస్తూనే ఆ కాళ్ళ మీద పడిపోయింది. అంతే. తులసీదాస్కి రామనామ జపం చేసుకున్నప్పుడు ధ్యానంలో ఉన్న ఆయనకి వెంటనే మెలకు వచ్చి లేచి ఆయన దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. అంటే కలకాలం సుమంగళిగా ఉండు అని అర్థం. దీర్ఘ సుమంగళి భవ. ఆ అమ్మాయి ఇంకా ఏడుపు మొదలెట్టింది. లేచి కళ్ళు తెరిచి చూసి ఏమిటమ్మా, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని అప్పుడు అడిగాడు. ముందు దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి అమ్మాయిని చూసి దీవించేశాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందిగో, అయ్యా మీరు నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు, నా భర్త, నా పెనిమిటి చనిపోయాడు, ఇలాగ జబ్బు చేసి ఇప్పుడే అంత్యక్రియలు తీసుకెళ్తున్నావు, నాకేం తోచక మీ శరణ వేడాను, మీ అనుగ్రహం కోసం వచ్చాను, ఏంటంటే ఆహా అలా జరిగిందా అంటే అనేసాడు. ఎందుకంటే మహాత్ముడు కదా, ఆయన నోట్లోంచి మాట వచ్చేది జరిగి తీరాలి. అప్పుడు ఇది నేను పలికిన మాట కాదు, సాక్షాత్తు నాకు ప్రభువైన రామచంద్రుడు నా చేత పలికించాడు, నీకేమీ కాదు, ఎక్కడ అంటే ఆ శవాన్ని మోసుకెళ్తున్నారు రామ్ సత్యహాయ్ అనుకుంటూ. అక్కడ తులసీదాస్ ఇంటి ముందు అలాగా పడుకోబెట్టారు. పెద్ద వయసు లేదు, యువకుడు, గట్టిగా 25 ఏళ్ళు. ఆ శవం మీద పడి చేస్తే అక్కడ ఆగమని చెప్పి, ఇది నేను కాదు, ఇదంతా దీనికి కారణం నా రామచంద్రుడు అని చెప్పి కట్లు విప్పమన్నాడు. ఇదేమిటంటే తీసుకెళ్ళాలి, చీకటి అవుతోంది, దహనక్రియలు చేయాలని అంటున్నారు అక్కడ ఉన్న పెద్దలందరూ. తీయమన్నాడు. తీసేసరికి అక్కడ కమండలం ఉంటుంది ఆయనకి నీళ్ళకి. ఆ కమండలంలో నీళ్ళు తీసి రామనామ మంత్రం ఏదో జపించి ఆ శవం మీద జల్లాడు. ఇలాగ జల్లేసరికి ఆ శవంలో ఒక చైతన్యం వచ్చింది. వాడు లేచి కూర్చున్నాడు.
ఇద్దరు కూడా ఆ అమ్మాయి ఆ యువతి చాలా ఆనందించింది. మీరు సాక్షాత్ రామచంద్రుడే. అలా కాదమ్మా, నా రాముడు నీకు భిక్ష పెట్టాడు, ప్రతిభిక్ష అని చెప్పాడు. ఇద్దరు లేచి ఇద్దరికి నమస్కారం చేసి, మీ దయ వల్ల ఆ ధనికుడు కూడా చాలా ఆనందించాడు, నా కొడుకు బతికాడంటే. ఈ అమ్మాయికి అయితే ఆనందం కదా, మీరు ఏ నోటితో దీర్ఘ సుమంగళి బావ అని అన్నారో మీరే నన్ను దీర్ఘ సుమంగళిగా చేశారని చెప్పి అక్కడ పడి ఆనందపడ్డారు. పర్లేదమ్మా, ఇదంతా రామచంద్రుడు చేసిన పని, నాది కాదని చెప్పాడు. ఆ తర్వాత ఈయన మహిమలు ఇంకా చనిపోయిన వాడిని బతికించాడు అనే మాట ఈ నోట ఆ నోట ఆ ఢిల్లీ పాదుషా దాకా వెళ్ళిపోయింది. తులసీదాస్ మామూలు మనిషి కాదు, మహిమాన్వితుడు. ఈయన చేసిన పనితో చనిపోయిన వాడు బతికి లేచాడు, తన పనితం చేసుకున్న విషయం ఢిల్లీ పాదుషాకి వెళ్ళిపోయింది. ఢిల్లీ పాదుషాకి నమ్మకం కలగలేదు. ఆ పరమతానికి చెందిన గురువులకు కూడా ఇది ఏంటంటే మింగుడు పడలేదు. ఏమిటి, ఇతను ఇంత మహిమ ప్రకటిస్తే మన వాళ్ళు కూడా ఆయన పక్షాన్ని చేరిపోతారు, ఆయన భక్తులైపోతారు, చనిపోయిన వాడు బతకడం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి మరి ఢిల్లీ పాదుషాతో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చేసరికి వెంటనే ఆయన పిలిపించాడు తులసీదాస్ రమ్మని. ఆయన పాదుషా కదా, ప్రభువు కదా, రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావుట సంత్ అని అడిగాడు. నాదేం లేదండి, ఆ రాముడే బతికించాడు, నేను బతికించలేదు, నాకేమొచ్చు, నేను మీలాగే మనిషినే కదా అన్నాడు. నువ్వు ఆపు, నీ ఇటువంటి మాటలు చెప్పడం మానే, నువ్వు రామనామ మహిమ వల్ల బతికించావా అని అడిగాడు. అవును సార్, నేను రామనామ మహిమలనే పాదుషా, నేను బతికించగలిగాను, నేను బతికించలే, ఆ రామనామ మహిమే అయితే నేను పని చేస్తాను, ఇప్పుడే చచ్చిపోయిన వాడిని శ్మశానం నుంచి ఒక శవాన్ని తీసుకొస్తాను, అదే రామనామ మహిమ చేత వాడిని కూడా నువ్వు బతికించాలి, ఆ శవాన్ని కూడా నువ్వు బతికించాలి, అప్పుడే నేను నమ్ముతాను, లేకపోతే నువ్వేదో చేస్తున్నావు, ఇలాంటి టక్కుటమార విద్యలో ప్రదర్శిస్తున్నాను, నేను శిక్షించాల్సి వస్తుందని చెప్పి గట్టిగా అయ్యా, ఇది సృష్టికి విరుద్ధం, ధర్మానికి విరుద్ధం, నేను బతికించలేదు, ఆ అమ్మాయికి నా నోట పలికిన మాటని సత్యం చేయడానికి నా ప్రభువైన రామచంద్రుడు అతను దాని భర్తని చేశాడు చెప్తే నేనేమీ ప్రకటించలేదు, కాలానికి విరుద్ధంగా నేను చేయగలిగింది ఏమీ లేదు, నన్ను మన్నించండి అన్నాడు. వినలే. నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను, నీ రామనామానికి మహిమ లేదో నువ్వు ఒప్పుకో, నువ్వు మాట్లాడేంత ఇప్పుడు ఏం చెప్పావు, రామనామం మహిమ వల్ల వాడు బతికాడంటావు, ఇప్పుడేమో బతికించలేనంటావు, అది నిజమా అబద్ధమా నువ్వు చెప్తున్నది? నువ్వు జనాలను పక్కతో పట్టిస్తున్నావా, ఏం చేస్తున్నావు? అసలు ఏ రకంగా నీ దాంట్లో మార్చుకోవాలని చూస్తున్నావు జనాలందరినీ, నువ్వు చేస్తున్న చాలా పెద్ద నేరానికి శిక్ష వేస్తానన్నాడు. ఎంతలా చెప్పాడు తులసీదాసు, శ్రీరామనామ మహిమని నేను నమ్ముతాను, ఆ నామానికి మహిమ ఉందనే మాట నిజం, అదొక మంత్రం, మాకు తారక మంత్రం చెప్పిన, నువ్వు ఇప్పుడు బతికించు, ఈ శవాన్ని బతికించు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు, లేదంటే నీకు శిక్ష తప్పదు. నాదేమీ లేదు, నువ్వేం చేసినా పర్లేదు, అటువంటివి ఏం చేయలేదు, నిజంగా రాముడు చేయాలనుకుంటే ఈ శవాన్ని బతికించవచ్చు, ఇంకో శవానికి కూడా జీవం పోయొచ్చు, నేనేం చేయలేనని చెప్పి తన చేతులు ఎత్తేసాడు తులసీదాస్. దాంతో కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ సభలో అందరూ ఉండగా ఇతను కావాలని జనాలను మోసం చేస్తున్నాడు, రామనామా లేదు, ఇంకో మహిమ లేదు, ఏమీ లేదు, ఇది ఒక నిజమైతే నువ్వు బతికించే ఛాన్స్ ఇచ్చాను కదా, అది ముందుకు రావట్లేదు, మళ్ళీ రాముడే చేస్తాడు నిజమైతే అంటాడు. ఇదంతా చాలా ఇది కాంట్రవర్సీగా ఉంది, ఇతన్ని శిక్షించండి, కారాగారంలో కఠిన కారాగారించండి, ప్రజలతో ఆడుకుంటున్నాడు, చనిపోయిన వాళ్ళు బతకడం ఏంటి, ఇదేదో చేస్తున్నాడు ఇతనని చెప్పేసి ఆ ఆరోపణలు చేసి శిక్షించమన్నాడు. ఈతను మటుకు రామా ఏంటి నా పరిస్థితి ఏంటి, నేనేం తప్పు చేశానట్టుగా ఇలా మాట్లాడుతున్న టైంలో సైనికులంతా వచ్చి ఇతను బంధించి కారాగారంలో తీసుకెళ్ళిపో అనుకుంటున్నప్పుడు అక్కడ ఈయన కళ్ళు మూసేసుకున్నాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా రామయ్య నీ ఇష్టం, నన్ను అరెస్ట్ చేసినా, నన్ను చంపేసినా, నాకు ఏ మరణశిక్ష చేసినా నేనేం చేయలేను, ఇంకా నీ మీద పెట్టుకున్నాను, నీ మహిమే నాకు రక్షిస్తుంది, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పాడు. ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది. సైనికులంతా అలా పట్టేశారు, కత్తులు కడాలు వచ్చేసారు, అంతా అక్కడ ఒక టెన్స్ ఉంది ఆ దర్బార్లో. అయ్యో అని కొంతమంది తులసీదాసుని శిక్షిస్తున్నారా అని కొంతమంది ముక్కును వేసుకుంటే, ఇలాంటి వాళ్ళకి ఇలా జరగాలి, లేకపోతే మోసాలు చేస్తారు దేవుడి పేరు చెప్పి ఇంకొంతమంది ఇంకో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది. ఇదే మనకి హనుమాన్ చాలీసా పుట్టుకకి కారణమైంది. అదేంటంటే ఎక్కడి నుంచి వచ్చే ఒక కోతుల గుంపు ఈ పాదుషా దర్బార్లోకి వచ్చేసి, పాదుషా దగ్గర జనమంతా ఉన్నారు, ఈ పక్క ఆ పక్క సభికులు ఉన్నారు, సైనికులు వచ్చి తులసీదాస్ చుట్టుముట్టి అరెస్ట్ చేసి కారాగారంలో బంధించడం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో కోతులు వచ్చి సైనికులందరి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ లాగేసుకున్నాయి, వాళ్ళందరినీ కరవడానికి అలాగే ఇక్కడ రక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళంతా భయంతో బిక్కచచ్చిపోయారు, సైనికులు ఏం చేయాలి తోచట్లే. ఆ టైంలో తులసీదాస్ మనసులోంచి హనుమంతుడిని, అయ్యా నువ్వు సీతాదేవి అన్వేషణ చేసి రామచంద్రుని వాళ్ళిద్దరిని కాపాడు, నిన్ను తప్పితే నాకు ఎవరన్నా, నువ్వు వచ్చావా రామరెడ్డికి, కోతులని చూసరికి ఇంకా ఆశ్చర్యం వేసి అక్కడ ఆసువుగా హనుమాన్ చాలీసా హనుమంతుడిని స్తుతిస్తూ 40 దోహాలంటే 40 వాక్యాలు
40 వాక్యాలు అలా చదివేసేసరికి అలా కళ్ళు తెరిచి చూసరికి ఇక్కడ సంఘటన ఏమింది, కోతుల గుంపు ఎక్కడి నుంచి వచ్చింది రాజదర్బార్లోకి, అసలు ఏగే రాదు లోపలికి. అలాంటి కోతుల గుంపు ఒక్కసారిగా మూకమ్మడిగా వచ్చేసాయి. ఇక ఏదో మాట్లాడితే ఆఖరికి ఆ పాదుషాన్ని కూడా కరిచేస్తాయన్నమాట అక్కడ. ఈ తులసీదాస్ రామ భక్తుడిని, హనుమత్ భక్తుడిని శిక్షించడానికి సిద్ధమైనటువంటి పాదుషాన్ని కూడా కరవడానికి సిద్ధమైంది. అంతా ఇలా ఉన్నారు, హ్యాండ్సప్ లాగా ఉన్నారు. అప్పుడు ఇలా ఈ హనుమాన్ చాలీసా ఆసువుగా చెప్పి, హనుమా ఏంటి నా స్థితి ఏంటి, రాముల వారికి చెప్పు ఏమిటి అన్నట్టుగా ఆ హనుమాన్ చాలీసాని అలా చెప్పేసరికి ఇలా చూసేసరికి అక్కడ ద్వారబంధం మీద హనుమంతుడు కూర్చుని ఉన్నాడట. స్పష్టంగా ఈయన కనపడుతున్నాడు. నేనుంటే నీకేమిటి, నేను రాముడు పంపిస్తే వచ్చాను, నిన్నెవడు అరెస్ట్ చేస్తాడు, నిన్ను కనీసం నీ వెంట్రుకు కూడా పేకలేనట్టుగా ఆయన కూర్చొని చూస్తూ అలా చూస్తున్నాడు. ఈయన్ని తన భక్తుడు అలా రక్షిద్దామన్నట్టుగా కూర్చున్నాడు. అప్పుడు చూసేసరికి హనుమా నా కోసం వచ్చావా, రామయ్య పంపితే వచ్చావా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఎవరికి ఏం అర్థం కావట్లేదు. హనుమాన్ చాలీసా చేసేసరికి ఆయన ప్రసన్నతతో నన్ను ఇంతలా స్తుతిస్తున్నాడు తులసీదాస్ అని ఆంజనేయ స్వామి చిద్విలాసం కూర్చున్నాడు. అయిన తర్వాత ఇంక వీళ్ళు ఏం చేస్తారు, ఇంకేం చేయలేరు కదా భాష. ఈయనకి నమస్కారం పెట్టి పంపించడం చెప్తేనే కదా. అప్పుడు అడిగాట హనుమంతుడు, భక్త నువ్వు తులసీదాసు నువ్వు మామూలు వాడి కాదు ఏంటి, నీ భక్తికి మేము మెచ్చావు, నీకేం వరం ఇమ్మంటావు చెప్పు, ఇది వీళ్ళని నువ్వు బంధించాలనుకుని పాష పిచ్చి పని చేశాడు, సరే అది పక్కన పెట్టు అని చెప్పి అడిగితే అప్పుడు ఎంత గొప్పవాడు అంటే సంత్ అంటే దానికి అర్థం అదేనమాట. తులసీదాస్ ఏమడిగాడో తెలుసా హనుమాన్ చాలీసాని, నేను పిలిస్తే వచ్చావు, నేను పిలిస్తే రామయ్య పలికాడు అంటున్నావు, కానీ సామాన్యమైన భక్తులు ఎంతోమంది అల్లాడుతున్నారు కష్టాలతో. ఈ తులసీదాస్ నా నోటి నుంచి వచ్చినటువంటి నీ చాలీసా, ఈ 40 చాలీసా అంటే 40, ఈ 40 దోహాలు ఎప్పుడు ఏ భక్తుడు ఆర్తితో నిన్ను పిలిచినా వాళ్ళకి నువ్వు కనపడాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి, నాకు అలా వరమేమో నాకేమొద్దు అని చెప్పాడు. దాంతో హనుమయ్య ఇంకాస్త ప్రసన్న, నీకోసం అడగమంటే నువ్వు ఏదో జనం అందరి కోసం, తప్పకుండా నీ కోరిక మేరకు భక్తులకి ఏదైతే నా భక్తులు కానీ నా ప్రభు శ్రీరామ భక్తులకు కానీ ఏ కష్టం వచ్చినా ఈ హనుమాన్ చాలీసా నీ నోట వచ్చిన ఈ హనుమాన్ చాలీసా చదివితే నేను అక్కడ ప్రసన్నుడవుతాను, అక్కడ ఇమీడియట్గా ప్రకటితమవుతాను, వాళ్ళని రక్షించే బాధ్యత నాది. ఇప్పుడు నీకు వరం ఇస్తున్నాను కాబట్టి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. హనుమాన్ చాలీసా ఏ నోట ఎవరి ఏ జాతి ఏ మతం ఎవడు పలికినా నేను వచ్చి వాళ్ళని రక్షించాలని రక్షిస్తాను, కాపాడాలని కాపాడుతాను, వాళ్ళ కష్టాల నుంచి కడతెరుస్తాను, అదే రకంగా వాళ్ళకి ఏం కావాలంటే ఆ కోరికలు కూడా తీస్తానని హనుమాన్ చాలీసా విన్న తర్వాత ప్రసన్నుడైన తులసీదాసు ప్రార్థనకి ప్రసన్నుడయ్యి ఆయన ద్వారా మనందరికి కూడా ఆ వరం సాక్షాత్తు హనుమంతుడు ఇచ్చాడనమాట. అప్పటి నుంచి ఆ తులసీదాసు మన అందరికీ కూడా ప్రసాదించిన రామప్రసాదం హనుమత్ ప్రసాదమే హనుమాన్ చాలీసా. ఆ భాష ఏమిటి, అవి ఏమిటి, దాంట్లో అర్థాలు ఏమిటి కూడా అక్కలే. మనం ఆంజనేయ స్వామిని తలుచుకునో లేకపోతే సీతారాం తలుచుకునో హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో మనం చదివితే ఆయన అక్కడే కూర్చుంటాడట. విని మనకేం కావాలో అవన్నీ చేసి వెళ్తాడు. ఎందుకంటే కలియుగ దైవం చిరంజీవిగా మందరి మధ్య ఉన్నటువంటి హనుమంతుడికి ఆ తులసీదాసు ఆ రోజు ఆయన కష్టంలో ఏదో ఆయన రక్షించమని కూడా అడగలే, అలా ఆసువుగా వచ్చేసింది హనుమయ్య ఇది అని చెప్పి. ఆ జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసదేవు లోకోచార అవధి భాష అది. అంటే లక్నో ఆ ప్రాంతంలో ఆయన ఉన్న ప్రాంతంలో ఉండే భాష అంటే మాండలికం అది. ఆ భాషలో రామచరితమానస్ కూడా దానిలో రాశారు అవధి భాషలో ఈ హనుమాన్ చాలీసాలో ప్రతిదీ ఒక బీజాక్షరం అని చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. మంత్రం అని ఒక మంత్రం. ఆ 40 దోహాలు మన ఏ కోరికైనా అనారోగ్యమైనా ఏ కామ్యం తీరపోయినా ఏ కష్టం వచ్చినా హనుమాన్ చాలీసా శ్రద్ధగా చేసుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఆ హనుమంతుడు మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, అందులో సందేహం లేదు. ఇది తులసీదాసు మనకి అందించిన ఒక అద్భుతమైనటువంటి హనుమంతుడినే మనకు అందించేశాడు, శ్రీరామచంద్రుడే ఆయన మనకు అందించేశాడు. కాబట్టి తులసీదాసు కూడా హనుమాన్ చాలీసా సృష్టికర్త. ఆ తులసీదాసుకి మనం నమోవాక్యాలు తెలియజేయాలి. అలాగే హనుమయ్య మనతోనే ఉంటాడు. ఇప్పుడు మాట్లాడుకుంటే హనుమయ్య ఉన్న చోటు శ్రీరామచంద్రుడు కూడా ఉండి తీరాలి, సీతారాములు కూడా ఉండి తీరాలి. కాబట్టి వాళ్ళ కరుణ కటాక్షాలు కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో మనకు కుదిరినసార్లు చేసుకోవడం తప్పితే దీనిలో ఎవడో ఉపదేశం కూడా ఇవ్వక్కర్లే. మనందరం మనమే ఆడ మొగ పిల్ల జల్ల ముసలి అందరం కూడా హాయిగా హనుమాన్ చాలీసా మనకి తోచినన్నిసార్లు చేసుకుంటే భయాలు పోతాయి, కష్టాలు పోతాయి, చీడ పీడ ఈ గ్రహదోషాలు అన్నీ పోతాయని చెప్పి అందులోనే ఉంది వివరం. కాబట్టి హనుమాన్ చాలీసా శ్రద్ధగా మీకు కుదిరినసార్లు పఠించండి. ఆ హనుమంతుడికి అలాగే శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి అందరి కృపకి పాత్రలు కండి. స్వస్తి.